నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. జీవో నెంబర్ 49ని వెంటనే రద్దు చేయండి, ఆదివాసీ సంఘాల నాయకుల డిమాండ్. తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే జన్మదిన వేడుకలు. జనగణన కులగణన చేపట్టాలి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోంది, ఒంటెద్దు నరసింహారెడ్డి. అదానీ కంపెనీతో కూటమి ప్రభుత్వం సెకీ ఒప్పందం రద్దు చేయాలని, ప్రజలపై విద్యుత్ భారాలు వేయటంలో వైసీపీ బాటలోనే టీడీపీ నడుస్తోందని, విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల వెనుక బాబు అదానీ కిట్ ప్రోకో అవినీతి ఉంది. సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ బద్వేలు స్థానిక ఎన్జీఓ హోం నందు సిపిఎం బద్వేలు పట్టణ కార్యదర్శి కె శ్రీను అధ్యక్షతన స్మార్ట్ మీటర్లు అదానికి వరం, రాష్ట్ర ప్రజలకు శాపం అనే అంశంపై ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ 1998లో నాటి ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణల పేరిట ప్రైవేటు రంగాన్ని ప్రవేశపెట్టి ప్రజలపై మోయలేని విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రారంభించారన్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చి బషీర్బాగ్ ప్రజా ప్రతిఘటనపై కాల్పులు జరిగాయని, ముగ్గురు సిపిఎం కార్యకర్తలు అమరులైనారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా నాడు కమ్యూనిస్టుల ఉద్యమానికి మద్దతు తెలియజేసి అధికారంలోకి వచ్చాక అదే విద్యుత్ సంస్కరణలను అమలు చేసి ప్రజలపై భారాలు కొనసాగించారని గుర్తు చేశారు. ఇక 2014 రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో విద్యుత్ భారాలు కొనసాగించారన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు వాగ్దానం చేసి మాట నిలబెట్టుకోలేదన్నారు. 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఆయన జోబీ విద్యుత్ కాంట్రాక్టు సంస్థలను ప్రవేశపెట్టి వారికి వేల కోట్ల విద్యుత్ కాంట్రాక్టులు అప్పగించి ప్రజాధనాన్ని పరోక్షంగా లబ్ధి పొందారన్నారు. ఆదానితో సోలార్ విండో విద్యుత్ ఒప్పందాలు మరొకసారి పునరుద్ధరించుకుని యూనిట్ విద్యుత్కు ₹2.45 ఉండగా ఒకే మారు ₹4.75 అమాంతంగా పెంచి ప్రజాధనాన్ని దోచుకోవడానికి కార్పొరేట్ సంస్థలకు అవకాశం కల్పించారన్నారు. ఈ రకంగా మనం ఎంత కడుతున్నామో అంత డబల్ కరెంట్ ఛార్జీలు మనం కట్టబోతా ఉన్నాం. 2024-25 సేకి అనేటువంటి అదానీ కంపెనీలతో చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం వల్ల మన శ్రీను గారు చెప్పాడు 15,000 కోట్లకు పైబడి మన మీద మళ్ళీ కొత్తగా భారాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు మన మీద భారాలు వేసిపోయాడు. అప్పుడు ఆయన వేసిన భారాలను 2024 18వ సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్, జగన్ పైన పెద్ద ఎత్తున దాడి చేశారు. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేశారు. స్మార్ట్ మీటర్ని రుద్దుతూ ఉన్నారు. ఆ స్మార్ట్ మీటర్లు పాల్గొట్టండి, మా గవర్నమెంట్ వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాం అందరికీ, అలాగే రైతాంగానికి, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తాం, మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఎన్నికలు అడిగారు. ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. వేసిన తర్వాత ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఈ చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్, ఈ పవన్ కళ్యాణ్ వీటి గురించి తగ్గిస్తూ ఉన్నారు. ఇప్పుడు మొదటి విడతగా షాపులకు తగ్గిస్తూ ఉన్నారు, మెయిన్ రోడ్స్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు. భవిష్యత్తులో ఇళ్ళకు కూడా తగ్గిస్తారు, అక్కడక్కడ ఇళ్ళకు కూడా ఇప్పుడు తగ్గిస్తూ ఉన్నారు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే లోకేష్ చెప్పినట్టు మాట చెప్పి మాట మర్చిపోయి మోసం చేస్తున్నటువంటి లోకేష్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు పాల్గొట్టమన్నాడు. మనం పాల్గొనాల్సిన అవసరం లేదు. మనం తగిలించుకోకుండా మాకు అవసరం లేదని చెప్పి ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీటర్ చాలు, ఈ స్మార్ట్ మీటర్ అవసరం లేదనేటువంటిది గట్టిగా మనం చెప్పి రిజెక్ట్ చేయాలి. మన అనుమతి లేకుండా
మన ప్రమేయం లేకుండా మన ఇంటికి స్మార్ట్ మీటర్ ఎవరు బిగించరు. అటు బిగిస్తే మనం వ్యతిరేకిస్తే చట్ట విరుద్ధం అవుతుంది. సంఘ సేవకులు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో చేసిన కీర్తిశేషులు సానపరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సానపరెడ్డి నాగబోబులమ్మను తృతీయ వర్ధంతి సందర్భంగా బద్వేలు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగ సంఘం కార్యాలయంలో అధ్యక్షులు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి, సానపరెడ్డి రామగోపాల్ రెడ్డి కొడుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సానపరెడ్డి రాజగోపాల్ రెడ్డి వృత్తి ఉపాధ్యాయుడైన ప్రవృత్తిగా విరిగిన ఎముకలు కట్టుకట్టడంలో అందరి మన్ననలు పొందాడని, అటువంటి ఆయన చనిపోయి 3 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా విశ్రాంత ఉద్యోగ సంఘం కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలు విశ్రాంతి ఉద్యోగుల భవనానికి ఎక్కువ సాయం అందించారని, ఎప్పుడూ మరవలేనివని పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు గుడిపల్లమ రాజు, అసోసియేట్ అధ్యక్షులు గంజికుంట పుల్లయ్య, కోశాధికారి గంగన్న, ఆర్గనైజేషన్ సెక్రటరీ ముళ్లపాటి పిచ్చయ్య, ఉపాధ్యక్షులు రాఘవరెడ్డి, ఆనందరావు, శ్రీరాములు, చిన్నసుబ్బరాయుడు, శ్రీనివాసులు, రెడ్డి చిన్నరాయుడు, గ్రేసియస్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అందరికీ పేరు పేరున నమస్కరించి, ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాం. డాడీకి చేస్తున్నాం, మేము ఇద్దరికి చేస్తున్నాం. ప్లస్ మా నాన్న జరిగిన సంస్కారం ఏంటంటే, ఫస్ట్ హై స్కూల్లో నేను చదువుకున్నప్పుడు మా సారు కూడా గురువు గారు, నిల్వరావు సారు, అన్ని పేర్లు గుర్తున్నాయి నాకు. ఆనందరావు సారు వీళ్ళంతా మా గురువు గారు. వాళ్ళు చదువు చెప్పబట్టే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అందులో టీచర్లకి నాన్న టీచరే, ప్రతి టీచర్కి నేను మా నాన్న గొప్పతనం ఏంటంటే, నేను చదువుకుంటే అగ్రికల్చర్ బీఎస్ చదువుకున్నాను రాజేంద్ర హైదరాబాద్లో ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీ చదువుతుంటే నా ఫ్రెండ్స్ ఉండేది, నా రూమ్మేట్స్ చంద్రశేఖర్ ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్. వీళ్ళందరూ ఉంటే మేమంతా కలిసి ఉన్నాం. ముగ్గురు ఐఏఎస్, జవహర్ రెడ్డి వీళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్, మేము ఒకే బ్యాచ్. అయితే వీళ్ళందరూ కలిసి ఉంటే మా నాన్న వచ్చినప్పుడు అందరూ మా ఫాదర్ వచ్చారని అభిమానులు వచ్చారు. అంటే తల్లిదండ్రులు ఎప్పుడో అది వచ్చేది కాలేజీ. అప్పుడు ఏం చేశాడంటే, అందరికి ఆ రోజులలో 50 రూపాయల నోటు ఇచ్చాడు, అందరికి సమానంగా. నాకు కూడా 50 ఇచ్చాడు, నా స్నేహితులు కూడా 50 ఇచ్చాడు. ఇదేందులో మీ డాడీ వచ్చి నాకు 50 ఇచ్చాడు, నీకు 50 ఇచ్చాడంటే నాకు తెలియదు మరి ఎందుకు సమానంగా ఇచ్చాడు. నేను ఫీల్ అయినా, ఏంటి వాళ్ళ మాదిరి నాకు 50 ఇచ్చాడని. 50 రూపాయలు అప్పుడు ఏమొస్తుంది, తక్కువే కదా. అట్లా మా నాన్నకు ఉండేటువంటి మనస్తత్వము, సమానత్వము, ఆ ఫీలింగ్. ఇప్పుడు ఆయన చంద్రశేఖర్ ఇప్పుడు డీజీపీ కేరళ, ఆయన ఈరోజు కూడా పొద్దున్న మాట్లాడాడు. మీ నాన్నకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన నమస్కరించాడు, ఫోన్లో మాట్లాడాడు. అట్లా వీళ్ళందరికీ కూడా సమానత్వం నేర్పించాడు మా ఫాదర్. నేను హై స్కూల్లో చదువుకున్నానంటే ఒక సార్ ఫోన్ చేశారు, మన సార్ లాంటి వ్యక్తులు అప్పట్లో. 100 సంవత్సరాలు ఏంటి, ఏదన్నా కొంచెం చేయండి, ఎసులుబాటు కడుతున్నాం అన్నారు. ఏంటి వాళ్ళు నాకు తెలియదు. మా నాన్న అడిగితే నీకు గుర్తుపెట్టేది నాన్న అన్నాడు. నేను నాన్న తక్కువ ఎందుకు బాగుంటుంది, 1,116 అని చెప్పాను. గౌరవనీయులైనటువంటి ఈ స్థాయిలో ఉన్నామంటే అలాంటి గురువులు చెప్పిన పాఠాలే ఈరోజు మాకు ఈ స్థాయికి నిలబెట్టినాయి. కాబట్టి ముందుగా వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదలు పెడుతున్నాము. ఇది మా పెద్దనాన్న, మా నాన్నకంటే పెద్ద ఆయన గోపాలరెడ్డి గారు తృతీయ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినాము. నేను తీసుకునేటట్టు ఆయన లేని లోటు మాకు ఇప్పటికీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నకు డేటు అంటే మీకు చదువు రాదు అంటే మా పెద్దనాన్ని మా సంసారాన్ని అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా మెయింటైన్ చేసింది. ఆయన చదువుకున్న వాళ్ళలో మా నాన్న 5 మంది అన్నదమ్ములు, 2 మాత్రం చదువుకోలేదు, 3 మాత్రం చదువుకున్నారు. ఆ చదువుకున్న వాళ్ళలో ఒక ఆయన చిన్న ఆయన కాబట్టి ఆయన కొంత ఇది లేదు. మా పెద్దనాన్న ఈరోజు మేము ఎక్కడికి పోయినా పలాని వాళ్ళు, సానపరెడ్డి వాళ్ళు అనేదానికి మా చేసిన ఆయన ఎంత కృషి చేశాడో అంతకు 1000 మా పెద్దనాన్న మా కుటుంబాన్ని ఇంతవరకు తీసుకొచ్చినాడు. అయితే ఆయన లేని లోటు ఇప్పుడు కూడా మాకు కనపడుతుంది. ప్లస్ మా పెద్దనాన్న ఎప్పుడన్నా అక్క రానక్క చెప్తే ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడన్నా మేము ఇష్టం వస్తుంటే చాక్లెట్లు పెంచేవాళ్ళు.
ఎందుకు ఆయనకు ఇచ్చారు అని అనుకున్నాం. కానీ ఈరోజు మాకు సొసైటీలోకి వచ్చి 10 మందిలో తిరిగి 10 మందితో కలిసి అందరు అన్ని కులాలతో మనకు సత్సంబంధాలు ఏర్పడినప్పుడు మా పెద్దనాన్ని అలౌ చేసి కరెక్టు, మనమే కలవదు కాబట్టి ఆయనతో కొద్దిగా ఇది మాట్లాడినాము ఎందుకు ఇదని. కానీ ఈరోజు మేము ఇంతమందిలో తిరుగుతున్నప్పుడు నమస్కారం. ఈనాడు దివంగత సాంప్రదాయ ఆయన వైద్య రంగంలో, విద్యారంగంలో చాలా సేవలు అందించారు. వారి కుమారులు కూడా వచ్చింది. ముఖ్యంగా మనం జన్మించినందుకు 5 మందిని మనం గౌరవించాలి. మొదట తల్లిదండ్రులు, తర్వాత దేవుడు, తర్వాత ఋషి, తర్వాత భూతము అంటే ప్రాణులు, తర్వాత మనుషులు. తల్లిదండ్రులను ఎందుకు మనం గౌరవించాలి? జన్మనిచ్చినందుకు. ఈ దేహం వారితోనే మనకు వచ్చింది. మరి వారికి ఎందుకు ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు కుమారుడు యొక్క బాధ్యత తండ్రులకు పుణ్యగతులు కలగాలంటే వారికి దివసము రోజు శ్రాద్ధ కర్మలు చేయాలి. ఆ కర్మలు చేసినప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు అనేది శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి వారు ఎంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి, అలాగే కార్యవర్గ సభ్యులు రమేష్ గారు, పుల్లయ్య గారు, మిగతా పెన్షనర్స్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా ఈరోజు సానపరెడ్డి గోపాలరెడ్డి ఓబులమ్మ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సహకరించినటువంటి రామ్ గోపాల్ రెడ్డి గారికి, అలాగే సానపరెడ్డి రాధాకృష్ణారెడ్డి గారికి వారికి కూడా మా అభినందనలు. ఎందుకంటే వారి తల్లిదండ్రులను జ్ఞాపకార్థం గుర్తుపెట్టుకొని వారు ఎక్కడున్నా కూడా హైదరాబాద్ కానీ, మదురై కానీ, లండన్లో ఉన్నప్పటికీ కూడా వారు గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఇక్కడ నిర్వహించాలని చెప్పి బ్రహ్మేశాలను కోరడం, బ్రహ్మేశాలు ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించడం కూడా గొప్ప విషయం. మరి వారి మదర్ స్మృతులు మనం ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం. ఆయన ఎప్పటికి కూడా వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, మరియు సేవా రంగంలో కూడా పెద్ద మనసు కలిగినటువంటి వ్యక్తి ఆయన సానపరెడ్డి గోపాల్ రెడ్డి. ఆయన కూడా నాకు పెద్ద మామగారు అవుతారు. ఆయన బ్రతికినంత కాలం కూడా పక్కనున్న ఎదుగుతులు ఎవరికైనా సహాయ సహకారాలు చేయాలనేటువంటి మంచి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి. ఆ కోణంలోనే ఆయన జీవిత ప్రయాణం అంతా జరిగింది. మరి ఆయన యొక్క మంచి మనసులు, మంచి భావాలే వాళ్ళ కుమారులు కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. గోపాలరెడ్డి మామగారి 3వ వర్ధంతి సందర్భంగా ఈ పెన్షనర్స్ అసోసియేషన్ సంఘం 3వ సంతాప సభ ఏర్పాటు చేసిన సందర్భంగా దీనికి రాసినటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర పాఠశాల గారికి, కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య గారికి, పెద్దలు కులమరావు సార్ గారికి, వారి యొక్క కార్యవర్గ సభ్యులకు, అదేవిధముగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సానపరెడ్డి గోపాలరెడ్డి మామగారి పెద్ద కుమారులు రామగోపాలరెడ్డి సార్ గారికి, మరి ఈ కార్యక్రమానికి రాకపోయినా 2వ కుమారుడు లండన్లో ఉన్నారంట రాధాకృష్ణారెడ్డి మామగారికి, మరియు పెద్దలు గౌరవనీయులు బద్వేల్ తాలూకా మున్సిపల్ చైర్మన్, ముఖ్యంగా
ఇప్పుడు ఒక్కరంతా మాట్లాడినారు కారపరెడ్డి గోపాలరెడ్డి మామ గారు. ఆయన సమాజ సేవకు, సమాజం అంటే ఒక తెప్పలు గుట్టలు కొండలే కాదు, సమాజం అంటే మనుషులు. రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా పనులు చేయిస్తున్నట్టు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం చల్లపల్లి, ఘంటసాల మండలాల పరిధిలోని పుచ్చగడ్డ, దేవరకోట, కొత్త మాజేరు గ్రామాల వద్ద గుండేరు మేజర్ డ్రైనేజీలపై ఉన్న వంతెనల వద్దకు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వచ్చి చేరిన గుర్రపు డెక్క తొలగింపు పనులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ఈ పనులకు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. ఎందుకంటే గత గవర్నమెంట్లో వాడాడిపోయి ఉండే ఖచ్చితంగా తూడు అవన్నీ పడినాయి. తూడుకి ముందు వచ్చింది, కొట్టినాం, కొన్ని చాట చచ్చిపోయింది, కొంత చాట అతికిమించి వంతులను గడ పట్టింది. తక్షణమే ఎక్కడికెక్కడికే మిషన్లు పెట్టి తొలగిస్తున్నాం. కంపల్సరిగా ప్రతి వాగు రేపు ఈ పాటికల్లా మొత్తం అన్నీ క్లియర్ చేసి సముద్రానికి వెళ్ళిపోయేటట్టు, కొంత గట్టులు వేసేటట్టు చేస్తాం. కంపల్సరిగా ప్రతి వాగు కాడ బండి పెట్టి మా పని మేము చేస్తున్నాం. మేము ఎక్కడ ఏది ఉండా మేము తిరుగుతూ వెళ్తూ చూస్తున్నాం. అనుకోకుండా నిన్న సాయంత్రం ఈ మాజేరు బ్రిడ్జి కాడికి వచ్చి ఆగిపోవటం. జోగులాంబ గద్వాల జిల్లా దరూరు మండలంలోని జూరాల డ్యాం వద్ద ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో తమపై కారు దూసుకురావడంతో ఒక యువకుడు ప్రాణభయంతో డ్యాంలోకి దూకి గల్లంతయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా ఇద్దరు యువకులు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. ఇక వివరాలకు వెళ్తే మానవపాడు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్, జానకిరాములు ఇంకా ఇద్దరు స్నేహితులు కలిసి జూరాల డ్యాం సందర్శనకు వచ్చారు. రాత్రి సుమారు 7:30 సమయంలో వారి డ్యాం బ్రిడ్జి పై నుండి గద్వాల వైపు వెళ్తుండగా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్న కారు అజాగ్రత్తగా సెల్ ఫోన్ చూస్తూ మోటార్ సైకిళ్లను ఢీకొట్టేందుకు దూసుకొచ్చింది. ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మహేష్ డ్యాంలో పడిపోయి గల్లంతయ్యాడు. జానకిరాములు తీవ్రంగా గాయపడ్డారు. మిగతా ఇద్దరు యువకులు దూరంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గాయపడిన యువకుడిని హుటాహుటిన హైదరాబాద్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో డ్యాం పరిసరాల్లో అలజడి నెలకొంది. గల్లంతైన మహేష్ కోసం జూరాల ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది, దరూర్ పోలీసులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. నేడు సమాజంలో భర్తలపై వరుస దాడులకు పాల్పడుతూ హత్యలు చేస్తున్న భార్యల కథనాలు రోజు వింటున్నాం, చూస్తున్నాం. ఇదే గవ్వలో తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో భర్తపై దాడి చేసి హత్య చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. లభించిన ప్రాథమిక సమాచారం మేరకు తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వడ్డే వెంకటేష్ ను సొంత భార్య హత్య చేసినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు రెడ్డిపల్లి అందిరమ్మ అనే ఆమె మల్కాపూర్ చెందిన ఒక లేడీ వచ్చేసి కరణ్కోట్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ని చంపినారని, వాళ్ళ కోడలు పాండరి అనే వాళ్ళు గొంతు విసికి చంపినారు అని దరఖాస్తు ఇచ్చింది. ఆ దరఖాస్తు పైన వెరిఫై చేస్తుంది. ఆమె ఇచ్చింది నోటీస్ ఏంటంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త ఊరికే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో అని అడగడం వల్ల వీళ్ళు ఈ భార్య, వీళ్ళు వాళ్ళ మామ, ఇద్దరు పాండరి, వీళ్ళిద్దరూ కలిసి చంపేసినారు నా కొడుకునని చెప్పి ఆమె దరఖాస్తు ఇచ్చింది. దానిపైన పరిశోధిస్తున్నాం. త్వరలోనే నిందితులు ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వైర్తో కానీ తాడుతో కానీ చంపినట్టుగా తెలుస్తుంది. పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ చెప్తాం. వాళ్ళు వేసుకున్నారు, వెరిఫై చేస్తాం. నేను 6 గంటలకు తెలుసు ఆటో వచ్చింది. ఎందుకు అంటే ఇక మళ్ళీ చెప్పాక తమ్ముడు ఇట్లా అయింది అట్లా అయిందని చెప్పినా మళ్ళీ వచ్చేసింది. నేను పనిపోయి ఉంటుంది. ఎట్లుంటుంది మీ అన్న? వాళ్ళు బాగానే ఉంటుండే, తరచు జర గొడవ పడుతుంది. అంటే ఆ భార్య భర్తలు ఏమేమి అనుకుంటున్నారు నేను ఎదురుంటే ఎప్పుడు వచ్చిన వాళ్ళ తండ్రి ఆయన ఉంటాడు ఎప్పటికీ. ఆ పిల్లనిచ్చిందే కానీ పిల్లనిచ్చిన వెంబడే ఉంటుండే వెంటనే. ఏం పేరు ఆయన పేరు? పండరా ఏం చేస్తాడు ఆయన? ఏం చేయడు, ఖాళీగానే ఉంటాడు. పిల్లలను చూసుకుంటూ ఉంటుండే.
ఇంట్లో ఏమైనా సీసీ కెమెరా లేదు? సీసీ కెమెరా ఒకటి ఉంది, దాన్ని కట్ చేసింది రికార్డ్గా కట్ చేసింది. అడగదానే ఒకటి వేసి నాకు అట్లా చెప్తున్నాను. మా మరద చేతులు బట్టి పట్టుకున్నా అంటే ఒక గుండు బట్టి ఇస్తున్నాను. పోలీసు వాళ్ళకి వైర్ వైర్ ఉంటుంది కదా, అది కట్ చేసుకుని వైర్ పట్టింది పాటున్నాను మొత్తం. వైర్ దొరికింది. ఆ వైర్ దొరికింది. పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఏమని తీసుకురా? మా మమ్మీ ఇచ్చింది. ఏమని ఇచ్చారు? కంప్లైంట్ అని ఇచ్చింది. ఎవరెవరు? మా అన్న మా అమ్మ. ఆస్తులు ఏం గొడవలు ఏం ఆమెకి ఏమన్నా ఎఫ్ఐఆర్ తన భక్తులను ఆపదల నుండి ఆదుకుని కాపాడుకుంటారని భవిష్యవాణిలో దేవనమ్మ తెలిపారు. సోమవారం సైదాబాద్ డివిజన్ కరణ్బాగ్లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉప ఆలయమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ మహంకాళి పోచమ్మ అమ్మవార్ల ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. దేవనగర్ దేవనమ్మ భవిష్యవాణి వినిపించారు. తన భక్తులు స్వార్థం వీడి భక్తితో పూజలు చేయాలన్నారు. వివాహాలు సంతానం కోసం పూజలు చేసేవారిని కరుణిస్తారన్నారు. రంగం కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భవిష్యవాణిని ఆసక్తిగా విన్నారు. రంగం కార్యక్రమం కూడా దేవునమ్మ తల్లి అన్ని విధాల అందరినీ చల్లగా చూస్తానని కోరుకున్నది. అమ్మవారి దయతోని అందరినీ లోక శాంతిని లోక పావని అయ్యి అందరినీ చల్లగా చూస్తానని వేడుకున్నది ఆ తల్లి. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. జై బోలో మాంకాళమ్మ తల్లికి. జీవో నెంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నేడు ఉమ్మడి జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ఉదయం నుంచి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా ప్రధాన గేటు ముందు బైఠాయించారు. ఆదివాసీ నాయకులు జై ఆదివాసీ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తొడుందెబ్బ నాయకులు హెచ్చరించారు. ఈ యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏదైతే తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 49 దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ బంద్కు అన్ని పార్టీలు, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. కాబట్టి ఈ బంద్లో అందరూ కూడా సంపూర్ణంగా పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని జీవో నంబర్ 49 వెంటనే రద్దు చేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మధ్య భారతంలో మావోయిస్టుల పేరుతోటి వందలాది మందిని అక్కడ హరణం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టైగర్ జోన్లు, ఓపెన్ కాస్టు, టైగర్ కారిడార్ పేరుతోటి వల్ల 339 గ్రామాలను ఎక్కడి నుండి తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా దీన్ని వెంటనే విరమించుకొని ఆ జీవో నంబరు 49 రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కొమరం భీము పోరాడిన నడయాడిన నేలలో ఇవాళ కన్జర్వేషన్ కారిడారు పేరు మీద 3 లక్షల ఎకరాల అటవీ భూమిలో ఇవాళ 400 కోట్ల రూపాయలతో తీసుకొచ్చినట్టు ప్రాజెక్టు ఇవాళ అది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము. ఇవాళ భారత రాజ్యాంగంలో ఏవైతే మా ఆదివాసీ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ మా సంస్కృతి సాంప్రదాయాలను, మా జీవన విధానాన్ని మొత్తం కూడా వైలేషన్ చేస్తూ తీసుకొచ్చినటువంటి జీవో. కృష్ణా జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో ఖర్గే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ను కట్ చేసి పార్టీ శ్రేణులకు స్వీట్స్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి దళితులను అధ్యక్షులను చేసింది లేదు, వారి పదవులు కాపాడుకోవడం తప్ప దళితులకు న్యాయం చేసింది లేదన్నారు. మల్లికార్జున ఖర్గే ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా పార్టీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో సోనియా గాంధీకి అండగా నిలబడి పార్టీకి ఎన్నో సేవలందించారన్నారు. దళితుడికో, ఏ మైనార్టీకో, ఏ బీసీకో ఇవ్వగలిగినటువంటి శక్తి కానీ, ధైర్యం కానీ, ఆ తెగింపు కానీ ఆ పార్టీలకు ఉన్నాయని చెప్తున్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యమని చెప్తుంది. భారతీయ జనతా పార్టీ ఒకనొక సందర్భంలో బంగారు లక్ష్మణ్ గారికి మేము ఎస్సీకి బీజేపీ అధ్యక్షుని ఇచ్చేద్దామని చెప్పేసి నెలల కాలంలోనే ఆయన ఏదో 1 లక్ష రూపాయల అవినీతిలో ఇరుక్కుపోయిందని చెప్పేసి
ఏదో పార్లమెంట్లో క్వశ్చన్లు అడగడానికి తీసుకున్నాడు అనేటటువంటి ఒక ఉద్దేశంతో అది నిజమో కాదో ఒక అభియోగం వచ్చింది. ఆ అభియోగంలో నిగ్గు తేల్చిందా కానీ ఆ విచారణలో అతను దోష నిర్దోష అని చెప్పేసి ఆ తీర్పు వచ్చేదా కూడా కాకుండా మా లక్ష్మణ్ గారిని బీజేపీ అధ్యక్ష స్థానం నుంచి దించేదాకా నిద్రపోయినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి దళితులు అంటే గిట్టదు, మైనార్టీలు అంటే గిట్టదు, అట్టడుగు వర్గాలు అంటే గిట్టదు, బీసీలు అంటే గిట్టదు. వాళ్ళకి కావాల్సిందల్లా, వాళ్ళకు ఉండాల్సిందల్లా ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు ఎవరినైతే చూపిస్తారో వాళ్ళు మాత్రమే ఆ పీఠ మీద ఉండాలా, వాళ్ళు మాత్రమే శాసించాలా. వీళ్ళందరూ వాళ్ళు పాలకులైతే వీళ్ళు వాళ్ళ కింద పరిపాలింపబడాలనేటటువంటి ఒక దురుద్దేశంతో ఆనాడు బంగారు లక్ష్మణ్ని ఆ పదవి నుంచి దించేదాకా నిద్రపోని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవో నెంబర్ 49ని వెంటనే రద్దు చేయండి, ఆదివాసీ సంఘాల నాయకుల డిమాండ్. తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే జన్మదిన వేడుకలు. జనగణన కులగణన చేపట్టాలి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోంది, ఒంటెద్దు నరసింహారెడ్డి. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.